చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఫెంగల్ తుఫాను దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ట్రింకోమిలికి తూర్పుగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపాయి. ఇది నిన్న సాయంత్రం 5:30 గంటలకు తుఫానుగా బలపడింది. అనంతరం శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. నెల 30న దక్షిణ తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలున్నాయని, ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వెల్లడించాయి. ఫెంగల్ తుఫాను ప్రభావం తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గాలుల వేగం కూడా అధికంగానే ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రైతులు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక తుఫాను కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే కాకినాడ, గంగవరం పోర్టులో సిగ్నల్ 4తో పాటు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.